మాస్టర్ నమస్కారం. మాస్టర్ ఎంఎన్‌సివివి నమస్కారం. మాస్టర్ దివ్య అమృతాకులో భాగంగా ఈరోజు మనం 173వది మననం చేసుకుందాం. పసివానిలా ప్రవర్తించక ఒక బాధ్యత గల కార్యకర్తగా ప్రవర్తించు. మాస్టర్ గారు ఈ వాక్కులో పసివాళ్ల మనసు అత్యంత అద్భుతంగా ఉంటుంది. కానీ వారికి సమాజం గురించి, వారికి రకరకాల వ్యక్తుల గురించి, రకరకాల శక్తుల గురించి, మన జీవిత ధ్యేయం ఏమిటి, మనం ఎందుకు ఈ జన్మ తీసుకున్నాం అనే ఇటువంటి విషయాలన్నిటి మీద వాళ్ళకి అవగాహన ఉండదు. పసివాళ్ల మనసు చాలా లేతగా ఉండి వాళ్ళకి సంబంధించినటువంటి అతి కొద్ది విషయాల్లోనే వాళ్ళు అవగాహన చేసుకుంటారు. మాస్టర్ గారు చెప్పేది ఏంటంటే, మనం ఆ పసివారిలాగా ప్రవర్తించద్దు. మనకి అసమగ్రమైనటువంటి అధ్యయనం, అన్ని విషయాలపైన అవగాహన 2 తప్పకుండా ఉండాలి. ఏదో ఒక్క చిన్న విషయంలో నాది ఇంతవరకే అని కూపస్థ మండూకంలాగా ఒక బావిలో ఉన్న కప్పలాగా ఇదే ప్రపంచము అని అనుకోవద్దు. పసివాడి మనసు ఎలా ఉంటుంది, ఒక తల్లి ఆకలేస్తే తల్లిపాలు, తర్వాత మిగతావి ఆడుకోవడం తప్పితే ప్రపంచ జ్ఞానం గురించి, ఎటువైపు వెళ్తుందో దాని గురించి ఎటువంటి అవగాహన వాడికి ఉండదు. కానీ నీవు అత్యంతమైనటువంటి అద్భుతమైనటువంటి యోగంలో ఉన్నావు. ఈ యోగం యొక్క లక్ష్యము నిన్ను నీవు సంస్కరించుకోవడం కాకుండా నీకు ఇటువైపు ఉన్న 7 తరాలు, అటువైపు ఉన్న 7 తరాలు, నీ మిత్రులు అందరికీ కూడా ఆ శక్తిని నువ్వు స్వీకరించి పంచిపెట్టేటటువంటి బలవంతుడు అవ్వాలి. అప్పుడు అవ్వాలి అని అంటే వారి మనసులాగా ప్రవర్తించకుండా ఒక ధ్యేయంతో క్రమశిక్షణ గల సైనికుడి వలె, కార్యకర్త వలె చక్కగా మాస్టర్ గారి యొక్క ఆదేశాల్ని మనం మననం చేసుకుంటూ వారి అమృత వాక్కుల్ని అత్యంత ప్రేమ బిందువుల్లాగా స్వీకరిస్తూ మనము మన యోగ ప్రయాణాన్ని సాగించాలి. అలా చేయడం వల్ల మన బాధ్యతల్ని చక్కగా నిర్వర్తించడం వల్ల, ఒక కార్యకర్తగా ఉండడం వల్ల మనం అనుకున్న లక్ష్యాన్ని చాలా త్వరితంగా చేరుకుంటాము. మాస్టర్ గారు ఇంకొక విషయంలో ఏమంటున్నారంటే, మనం చేసే ప్రతి ఒక్క పని, ప్రతి ఒక్క క్రియ ఏంటంటే అది ఒక యోగంలో ఉన్నటువంటి సాధకుడు చేసేలాగా ఉండాలి. ఎవరు కూడా వేలెత్తి చూపించినట్టుగా ఉండాలి. అంటే సమాజంలో అరే వాడు ఇలా చేశాడు, ఆయన ఇలా చేశాడు, వీళ్ళు ఇలా చేశారు, ఇలా చేయకుండా ఉండాల్సింది అనే ఒక ఆక్షేపణ రాకుండా ఉండి దాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. అంటే ఆ బాధ్యతని, అంటే రేపు ఇలా అయిపోయింది అని అంటే నిన్ను కాదు, నీ వెనకాలన్న యోగాన్ని అంటారు. అలా సివివి యోగ సాధకుడు ఇలా చేశారు, అలా చేశారు, ఇలా చేశారు, అలా చేశారు అని అంటారు. ఆ యోగ సాధన చేస్తే అంతేరా బాబు, అలా అయిపోతారు, ఇలా అయిపోతారు, ఇలా పిచ్చిగా చేస్తారు అంటే నీ వెనకున్న యోగానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అంటే మాస్టర్ సివి గారికి ఎట్టి పరిస్థితుల్లోనూ చెడ్డ పేరు రాకుండా మనం చేసే ప్రతి ఒక్క కార్యక్రమము సమాజ హితం కోసం, సంఘ విహితం కోసం మనము చేస్తూ చక్కగా నేను అంటే నీవు కాదు, నేను అంటే మాస్టర్ సివివి గారు ఈ ఇబ్బందిలో ఎలా ప్రవర్తించేవాళ్ళు, మాస్టర్ సివివి గారు ఎలా నడుచుకునేవాళ్ళు, వారు ఇటువంటి కష్టాల్లో కానీ, ఇటువంటి ఈ ఇబ్బందుల్లో కానీ ఎటువంటి మార్గనిర్దేశం చేశారు, వాటిని అవగాహన చేసుకొని మనం ఒక బాధ్యత గల కార్యకర్తగా మన భుజాన మాస్టర్ సివివి గారి యోగాన్ని మనం భుజాన వేసుకొని వెళ్తున్నప్పుడు మనము మన జేబులో నిప్పు కణికని పెట్టుకొని వెళ్తున్నట్టు. మా హనుమంతరావు మాస్టర్ ఎప్పుడు చెప్తూ ఉంటారు,
సో, నిప్పు కణిక మన జేబులో ఉంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి. అంటే అది కొంచెం సేపు ఎక్కువ ఉన్నా గూడా మన దేహాన్ని దహించి వేస్తుంది. అలా లేకుండా అజాగ్రత్తగా ప్రవర్తించామా మనము ఉండము. కానీ దానివల్ల మనం తేజోవంతము, శక్తివంతము అయిపోతాం. అందుకే చాలా అలర్ట్‌గా ఉండి, చాలా జాగ్రత్తగా ఉండి, అన్ని విషయాల్లో సమగ్రంగా అవగాహన చేసుకొని, ఆ నిప్పు కణికని అమృత బిందువుగా మనము స్వీకరించి, అమృతత్వానికి, బ్రహ్మత్వాన్ని సాధించే ఒక పనిముట్టుగా భావించి, బాబు నువ్వు పిచ్చి వేషాలేస్తే ఆ నిప్పు కణిక నిన్ను దహించి వేస్తుంది. కానీ నువ్వు జాగ్రత్తగా ఉన్నావో అదే నీకు చీకట్లో ఆ నిప్పు కణిక నిన్ను ధ్యేయానికి చూపించే మార్గాన్ని చూపిస్తుంది. కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా నడుచుకొని, బాధ్యతగా నడుచుకొని, సంఘ విహితం కోసం నువ్వు పనిచేస్తూ మాస్టర్ గారి దివ్య అమృత ధ్యేయాన్ని మనము సాధించడం కోసం ఉపక్రమించాలి అని చెప్పి మాస్టర్ గారు ఇందులో ఆదేశిస్తున్నారు. మాస్టర్ నమస్కారం.